ఎవ్రీవన్, వెల్కమ్ టు రోహిణి రవి బ్లాగ్స్. సో మేము ఇక్కడ అరకు వెళ్తున్నాము, పొంగల్ స్పెషల్ అనమాట. సో టూర్ వేసుకున్నాం అలాగా ఫ్యామిలీస్తో. మేము ఒక 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మేము వైజాగ్ నుండి అరకు వెళ్తున్నాము. డిస్టెన్స్ వచ్చేసి 114 కిలోమీటర్స్ అనమాట. 3 hours 45 minutes పడుతుంది అరౌండ్. మేము ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ మేము ఏంటంటే 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. ఒక 3 cars సెట్ చేసుకొని మేము పెట్రోల్ అది కూడా ఫిల్ చేసుకొని ఫుల్ ట్యాంక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము కొత్త వలస మీదుగా వెళ్తున్నాం అనమాట, వైజాగ్ నుండి కాబట్టి. అండ్ మధ్యలో మేము టిఫిన్స్ కోసం ఆగాము. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఫీడింగ్ మొత్తం ఫుడ్ అంతా తీసుకొని లైట్గా కొంచెం బలం తెచ్చుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. తర్వాత ఫుడ్ సెక్షన్ అయిపోయాక మరి కార్లు కూడా ఫుడ్ ఉండాలి కాబట్టి ఫుల్ ట్యాంక్స్ చేయించుకోలేని వాళ్ళు చేయించుకున్నాము ఫుల్ ట్యాంక్. మొత్తం ఘాటీ రోడ్ అనమాట. సో ఎవరికైనా వామిటింగ్ సెన్సేషన్ ఉంటే 1 hour ముందే మీరు ఒక బనానా తీసుకుంటే మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. సో ఇది చిట్కా ట్రై చేయండి, టిప్ అనేది యూస్ఫుల్ అవుతుంది బాగా. సో బనానాలో ఉన్న ఒక ఐటమ్ అనేది మనకి వామిటింగ్ని తగ్గిస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ట్రై చేయండి. అండ్ ఇక్కడ మా ఫస్ట్ డెస్టినేషన్ ఏంటంటే అనంతగిరి వాటర్ ఫాల్స్ అనమాట. మనం అరకు వెళ్ళే రూట్లోనే ఉంటుంది. సో అది కూడా మేము కవర్ చేస్తాము. సో మధ్యలో ఆగి ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం అనమాట. కొంచెం ఫ్రెష్ అయిపోయి మేము స్టెప్స్ తీసుకొని కిందకి వచ్చేసాము వాటర్ ఫాల్స్ దగ్గరికి. లొకేషన్ అంతా ఇదనమాట, చాలా బాగుంది లొకేషన్. జస్ట్ వాటర్ ఫాల్స్ కోసమే మేము ఇక్కడ స్టే చేసామన్నమాట. ఒక 4 hours ఉన్నాము ఇక్కడే. ఇక్కడ చూసారు కదా చీకులు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అసలు ఆ కాస్ట్కి టేస్ట్కి అసలు లేదు. 30 rupees అనమాట ఒక స్టిక్. ఫస్ట్ మేము బొంగులో చికెన్ ఆర్డర్ చేసాము, బ్యాంబూ చికెన్. ఒక 2 ఆర్డర్ చేస్తే అది కుక్ అవ్వలేనట్టు అనిపించేసి ఒకటి రిటర్న్ చేస్తాం అనమాట. సో దానికోసం మేము ఇక్కడ చీకలు తీసుకున్నాము రీప్లేస్ చేసుకొని. చాలా బాగుంది, చాలా ఫ్యాన్ అయిపోయాము అందరమే ఆ చీకల కోసం, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి. స్టెప్స్ డౌన్కి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ వస్తాయి. వ్యూ అయితే చాలా బాగుంది. హార్వెస్టింగ్ చేస్తున్నారు ఫుడ్ క్రాప్స్ కానీ, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్వెస్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. క్రాప్స్ హార్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది పైనుంచి చూడడానికి. మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది లొకేషన్. వ్యూ సూపర్ ఉంది. అండ్ వాటర్ చాలా ప్యూర్గా ఉంది, చూసాం కదా, చాలా బాగుంది. మనం కిందకి వెళ్ళొచ్చు, చూసారు కదా వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి కదా అక్కడ. ఇంకా కిందకి కూడా వెళ్ళొచ్చు బాగాని, కానీ
పిల్లలతో కదా, సో రిస్క్ చేయకుండా మేము స్టెప్స్ ద్వారా తీసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. బెస్ట్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి ఇలాగా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ మొత్తం అందరినీ. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే లోతు ఎక్కువ లేదు, రిస్క్ కూడా తక్కువ ఉంది ఈ ఏరియాలోని. ఆ పైనుంచి ఫ్లో డైరెక్ట్గా ఫ్రెష్ వాటర్ పడుతుంది, పైన ఇంకా ఎవరూ లేదు, మందే ఫస్ట్ వాటర్ అనమాట. చక్కగా హెడ్ మసాజ్ కూడా అవుతుంది, ఆ వాటర్ టప్ 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 మన పడుతుంది హెడ్ మీద. చాలా బాగుంది, రిలాక్సేషన్గా ఉంది అండ్ బెస్ట్ క్వాలిటీ టైం అనమాట మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఈ ఏరియా. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళామన్నమాట. ఫ్రెష్ అయిపోయి మేము బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ రూట్ అనమాట ఇదంతా. బుర్రా కేవ్స్లో వెళ్ళక ముందే మనకి ఇక్కడ జిప్ లైన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మేము జిప్ లైన్ ట్రై చేసాము, చాలా బాగుంది జిప్ లైన్ అయితే మాత్రం. మీరు కూడా ఒకవేళ వెళ్తే జిప్ లైన్ ట్రై చేయండి, చాలా బాగుంది. కానీ కొంతమంది భయపడతారు, కానీ చాలా బాగుంది. చూసారు కదా, మేము ట్రై చేసాము, మొత్తం ఫ్యామిలీలో చాలామంది ట్రై చేశారు, ఓన్లీ 3 మెంబర్స్ ట్రై చేయలేదన్నమాట. చాలా థ్రిల్లింగ్గా ఉంది, ఫస్ట్ టైం అనమాట, చాలా హ్యాపీగా ఉంది కూడా. ఇదంతా బుర్రా కేవ్స్ ఎంటర్ అయిపోయాము. ఆ జిప్ లైన్ తర్వాత బుర్రా కేవ్స్ టికెట్ కూడా ఉంది, టికెట్ తీసుకొని మనం ఎంటర్ అవ్వాలి లోపలికి. చాలా మారిపోయింది, నేను ఒక 7 years బ్యాక్ వచ్చినట్టున్నాను, అప్పటికిప్పుడు చాలా మారింది. ఆ లొకేషన్ అది కూడా బాగుంది, చూడాల్సిందే. ఇది ఒక మనం అప్పుడప్పుడు ఒక 6 yearsకి 5 years మధ్యలో వచ్చి ఈ లొకేషన్ చూస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి కూడా లైటింగ్స్ కరెక్ట్గా పెట్టారు, బాగుంది. పిక్స్ని కూడా యాడ్ చేసి చూడండి. సో ఈ కేవ్స్ కూడా చాలా బాగున్నాయి, లైటింగ్స్ అక్కడక్కడ లైటింగ్స్ పెట్టారు డిఫరెంట్ కలర్స్గా, బాగుంది. అండ్ ఈవినింగ్ 6:30 7 వరకే అంట ఓపెనింగ్, కాదు క్లోజ్ చేస్తారంట. తర్వాత రూమ్కి రిటర్న్ అయిపోయి మేము కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాము. హోటల్ ఫుడ్ కంటే మనం కుకింగ్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇంత పెద్ద ఏరియా తీసుకున్నాను అనమాట, మేము ఒక హాల్ లాంటిది తీసుకున్నాము. తీసుకొని ఇలా కుకింగ్ చేసుకొని ఇక్కడే ఫుడ్ తినేసి మేము ఎక్కడికైనా
సైట్ సీయింగ్కి వెళ్ళే వాళ్ళము. చాలా హ్యాపీగా అనిపించింది, టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఫ్రీ టైమ్ ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ కాకుండా ఇలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంది, క్వాలిటీ టైమ్. సో డే 1లో మేము అనంతగిరి వాటర్ ఫాల్స్ అండ్ బుర్రా కేవ్స్ కవర్ చేసాము. డే 2లో ఏం చూస్తామో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిరవి 99. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.